హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు సండే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ముందు రోజు నైట్ నేను దోశ కోసం పిండి నానబెడుతున్నాను. ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల జొన్నలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను. మీరు వేరే ఏదైనా మిల్లెట్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. సాఫ్ట్గా కావాలి నాకు కొంచెం దోశలు అని చెప్పి నేను ఓన్లీ జొన్నలు తీసుకుంటున్నాను. మీరు క్రిస్పీగా దోశలు కావాలనుకుంటే కొంచెం రైస్ కానీ లేదంటే కొర్రలు ఏవైనా రాగులు ఏదైనా మిల్లెట్ మీరు తీసుకోండి, మీ చాయిస్ అది. ఒక గ్లాస్కి 2 గ్లాసుల జొన్నలు అయితే ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఇప్పుడైతే వీటిని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఏవైనా మిల్లెట్స్ ఏం తీసుకున్నా 2-3 సార్లు బాగా గట్టిగా కడిగి వాష్ చేయాలండి. లేదంటే ఇసుక అలా ఏమైనా డస్ట్ బాగా ఉండిపోతుంది. కాబట్టి ఒక 2-3 సార్లు 3 టైమ్స్ అయినా ఈజీగా కడగాలండి. 2 టైమ్స్ అయితే పోదు, ఇసుకది ఉంటుంది. గట్టిగా పిసికి ఒక 2-3 సార్లు బాగా కడిగి అప్పుడు నానబెట్టాలండి. నేనైతే నైట్ నానబెట్టేస్తున్నాను మార్నింగ్ దోశల కోసం అని చెప్పి. మినిమం జొన్నలు వేసాం కాబట్టి 8 to 10 అవర్స్ సోక్ అయితే బాగా వస్తాయండి దోశలు. మినిమం నానబెట్టాలండి ఓవర్ నైట్. కానీ మిల్లెట్స్ ఏవైనా ఓవర్ నైట్ నానబెట్టుకుంటే లేదా ఈవినింగ్ వేసుకుంటే, మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్కి వేసుకోవచ్చు. కొంచెం సోకింగ్ టైం ఎక్కువే పడుతుంది. 8 to 10 అవర్స్ అయితే బాగా వస్తాయి. చికెన్ తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నానండి. కొంచెం సాల్ట్, పసుపు వేసి ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకుని ఉప్పు కారం వేసి పక్కన పెట్టేసుకుంటానండి. తర్వాత కర్రీ స్టార్ట్ చేసుకుందాం. కొంచెం సాల్ట్లో బాగా వాష్ చేస్తే ఏంటంటే నీసు వాసన అది కొంచెం పోతుంది. ఇంకా సాల్ట్ వాటర్లో వేసి ఒక 1/2 అవర్ ఉంచుకుంటే టైం ఉంటే చికెన్ బాగా టెండర్గా జ్యూసీగా కుక్ అవుతుంది. నేనైతే ఇక్కడ పసుపు ఉప్పు వేసి ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటున్నానండి. కోసం ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసేస్తే ఇంకా కర్రీ స్టార్ట్ చేసేసుకోవడం అండి. మీ ఇంట్లో ఈరోజు స్పెషల్స్ ఏంటండి? సండే బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, నాతో కామెంట్ చేయండి. మేమైతే సండే ఈరోజు బ్రేక్ఫాస్ట్ బ్రంచ్ అయ్యేటట్టుంది. ఆల్రెడీ మా పాపకి ఫ్రూట్స్ ఇచ్చాను. ఇంకా దోశ చికెన్ కర్రీ అంది, అందుకని ఇంకా బ్రంచ్ అయిపోతుంది నాకు తెలుసా, టైం అవుతుంది. ఇందాక దానికి ఫ్రూట్స్ ఇచ్చేసాను. కర్రీ స్టార్ట్ చేసిన తర్వాత దోశలు కూడా స్టార్ట్ చేసుకుందామండి. ఇక్కడ కొంచెం చికెన్ సెపరేట్ చేసి పెట్టానండి. నైట్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి అది ఎలా టర్న్ అవుతుందో. ఇప్పుడైతే మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటున్నాను దమ్ బిర్యానీ కోసమని. మ్యారినేట్ చేసేస్తే ఫ్రిడ్జ్లో పెట్టచ్చు కదా అని ఇప్పుడు మ్యారినేట్ చేసి నైట్ కుక్ చేయడానికి ఒక 1/2 అవర్ ముందు తీసి బయట పెడతానండి.
బేసిక్ మ్యారినేషన్ అండి, రెగ్యులర్గా మీరందరూ చేసినట్టే. అంత పక్కా మెజర్మెంట్స్తో అయితే వేయట్లేదండి నేను. రెగ్యులర్గా చేస్తుంటాం కాబట్టి కొంచెం అటు ఇటుగా చూసి వేసేస్తున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా క్లియర్గా మెజర్మెంట్స్తో చెప్తానండి. ఇక్కడైతే చికెన్లోకి కారం, పసుపు, ఉప్పు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్, జీరా ధనియా పౌడర్, కొంచెం లెమన్ జ్యూస్, 1 స్పూన్ ఆయిల్, ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టేస్తానండి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బేసిక్ మ్యారినేషన్ అండి, రెగ్యులర్గా చేసుకునేదే. ఇక్కడైతే సండే కదండి, మా పాప కిచెన్లోకి ఎంట్రీ ఇచ్చింది. నేను మ్యారినేట్ చేస్తానమ్మా అంది. దానికి ఇష్టం. నాన్ వెజ్ ఎప్పుడు మ్యారినేట్ చేసినా ఖచ్చితంగా వచ్చి నేను కలుపుతాను అని వచ్చి తనే కలుపుతుంటుంది. సో ఇక్కడ అలాగే కిచెన్లో అలా మాట్లాడుకుంటూ మ్యారినేట్ చేసుకుంటుంది. ఏదో ఒకటి చెప్తూ ఉంటుందండి, అలా మాట్లాడుతూ ఉంటుంది. సండే అంటే ఆటోమేటిక్గా నాన్ వెజ్ కోసమైనా పిల్లలు కిచెన్లోకి వచ్చి అయిపోయిందా అని అడుగుతూ ఉంటారు కదండి. మీ పిల్లలు కూడా అంతేనా? వస్తారా కిచెన్లోకి? సండే అంటే ఆకలి ఫాస్ట్గానే వేస్తుంది కదండి. సో ఇక్కడైతే కర్రీలోకి వెళ్ళిపోదామండి. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ మీ చాయిస్ అండి. కొంచెం నాన్ వెజ్లో అయితే పడుతుంది ఎక్కువే ఆయిల్. ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉంటే చూసి తగ్గించి వేసుకోండి. సో నాన్ వెజ్లో కాబట్టి పర్లేదు, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, పర్లేదు అనుకుంటున్నాను. మీరైతే మీ చాయిస్ అండి ఆయిల్. ఇక్కడ ఆనియన్స్ అవి యాడ్ చేసేసి సాల్ట్ యాడ్ చేసి ఇంకా మగ్గడానికి పెట్టేస్తానండి. ఆనియన్స్ మగ్గేలోపు ఇంకేమైనా మనం వేరే వర్క్ ఏమైనా ఉంటే చేసేసుకొని రావచ్చు. ఆనియన్స్ అయితే మగ్గుతూ ఉన్నాయండి. ఈలోపు ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, ఇలాచి ఇవి ఫ్రై చేస్తున్నానండి. జస్ట్ లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. పౌడర్ ఫ్రెష్గా వేసుకుంటే స్మెల్ బాగా వస్తుందండి, అందుకని ఫ్రెష్గా వేస్తున్నాను. ఆల్రెడీ ఉంది ధనియా జీరా పౌడర్, కానీ ఇక్కడ కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుందని అలా ఫ్రై చేస్తున్నాను. ఈలోపు ఇదిగోండి ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి. స్టీల్ ప్యాన్ ఎంత ఆయిల్ వేసినా ఏంటండి, కలుపుతూ ఉండకపోతే ఒక 2 మినిట్స్ అలా వెళ్ళొచ్చామంటే అడుగు పట్టేసుకుంటూ ఉంటుంది. సో స్టీల్ దాంట్లో ఎవరైనా కుక్ చేస్తుంటే మాత్రం కొంచెం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా చూస్తుండండి. ఇక్కడైతే ఇవి ఫ్రై అయిపోయి జస్ట్ లైట్గా వేడిగా అయితే సరిపోతుందండి. చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకోవచ్చు. ఇంక ఇది పక్కన పెట్టేస్తున్నానండి. ధనియాలు అవి వేడైపోయాయి. సో ఈ ప్యాన్ పక్కన పెట్టేసి ఆ స్టవ్ మీద టీ పెడుతున్నానండి. ఎంత ఎండ మండిపోతున్నా టీ అయితే పడాలండి. ఇదైతే టీ లవర్స్కి ఖచ్చితంగా అర్థమవుతుంది. టీ అలవాటు లేని వాళ్ళకి మాత్రం ఇంత వేడిలో టీ ఎలా తాగుతారా బాబు అనిపిస్తుంది కదా. సో అది వాళ్ళకే అర్థమవుతుంది. సో ఇక్కడ నేనైతే టీ పెట్టేసుకుంటున్నానండి. టీ మీ అందరికీ తెలిసిందే కదండి, 100 రకాలుగా పెట్టచ్చు. నేనైతే ప్రజెంట్ ఫుల్ హెక్టిక్గా ఉంది. ఒక పక్క బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. సో ఫాస్ట్గా సింపుల్గా టీ పెట్టేసుకుంటున్నానండి. టీ తాగేసిన తర్వాత మళ్ళీ రెసిపీ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మా పాప వచ్చింది, మళ్ళీ నేను వేస్తాను అని. సో పిల్లలు ఎవరైనా కిచెన్లోకి వస్తే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళని పార్టిసిపేట్ చేయనివ్వండి మన కుకింగ్లో, పర్లేదు. కానీ కొంచెం పక్కనే ఉండి కేర్ఫుల్గా చేస్తే పర్లేదండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అన్నీ రావాలి. బట్ ఏజ్ బట్టి మనం పక్కనే ఉండి కొంచెం చూసుకోవాలి. సో స్టవ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనం పక్కనే ఉండి చేస్తే కొంచెం చిన్నవండి పర్లేదు, వాళ్ళు చేయగలిగేవే చిన్నవి చేయొచ్చు, పర్లేదు. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసింది, మిక్స్ చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి, పక్కనే ఉండండి.
ఇక్కడ అయితే సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత నెక్స్ట్ మనం చికెన్ అయితే యాడ్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ చికెన్ అయితే యాడ్ చేస్తుంది. చికెన్ అంతా యాడ్ చేసేసి ఒక్కసారి మిక్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి చికెన్ని అయితే మగ్గనివ్వండి. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్ రిలీజ్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది కదండి, కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మిగతా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వాటర్ రిలీజ్ అయ్యే వరకు మగ్గనిద్దాం. ఇక్కడ ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది కదండి, ఏం పర్లేదు. ఒక 2 మినిట్స్ మనం దాన్ని వదిలేసి ఇంకేమైనా మనకి మిక్సీ వేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే మనం ఈ లోపు మిక్సీ వేసేసుకోవచ్చండి. ఇది ఇలా లోపు స్లోగా కుక్ అవుతూ ఉంటుంది. ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టాం కదండి ధనియా జీరా, అవి పౌడర్ వేసేస్తున్నానండి. ఇక్కడ మిక్సీకి రెడీగా ఉంటే ఫ్రెష్గా వేసేసుకోవచ్చు కదండి. ఇక్కడ ఇది వేస్తున్నాను. దీని తర్వాత ఒక పేస్ట్ వేస్తానండి, బ్రేక్ఫాస్ట్లో కాబట్టి ఒక పేస్ట్ వేస్తున్నాను. ఇక్కడ కొంచెం గ్రేవీ కోసం అని చెప్పి కొబ్బరి ముక్కలు కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నానండి. ఇక్కడ ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు మీరు. పచ్చి కొబ్బరి కొంచెం ఒక 10 అలాగా నైట్ సోక్ చేసి పెట్టిన బాదం, కాజు కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. నా దగ్గర కాజు ప్రజెంట్ లేదు, సో బాదం యాడ్ చేస్తున్నాను. రెండిట్లో ఏది వేసుకున్నా గ్రేవీ బాగా వస్తుందండి. ఏదైనా బ్రేక్ఫాస్ట్లోకి అలా చపాతీలోకి మనకి గ్రేవీ కావాలన్నప్పుడు ఇలాగా కోకోనట్ పేస్ట్ అవి వేయచ్చు, బాగుంటుంది గ్రేవీ. ఇక్కడైతే కర్రీ మగ్గిపోయిందండి. ఆ వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది. ఇంకా ఇక్కడ కొంచెం కారము, ధనియా, ఇందాక మనం ఫ్రెష్గా వేసుకున్న పౌడర్ ఉంది కదండి, అది కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ఇక్కడ వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగా పట్టుకుంటుందండి. ముందు ఆయిల్లో వేయను, ఇక్కడ యాడ్ చేస్తాను నేనైతే. ఇక్కడ యాడ్ చేస్తే ఫ్లేవర్స్ బాగా పడతాయని. ఇప్పుడు ఇంక ఇందులో ఆయిల్ సరిపోయిందా అన్నీ ఒకసారి చూసుకుని అడుగు మాడిపోకుండా బాగా మిక్స్ చేసి ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టేస్తే ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్ బాగా పడతాయండి. ఇక్కడ మనం బాగా కలిపేసుకుని మూత పెట్టేద్దాం కాసేపు. ఇప్పుడు దీని తర్వాత బాగా మగ్గిపోయిందండి. మగ్గిపోయాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి కోకోనట్, బాదము, మీరు ఎండు కొబ్బరి, కాజు ఇలా ఏదైనా వేసుకోవచ్చండి. గసగసాలు మీ అవైలబిలిటీని బట్టి ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నాకు రెడీగా కోకోనట్ ఉంది, పచ్చి కొబ్బరి, అది వేస్తున్నాను. ఇంకా సోక్ చేసి పెట్టుకున్న బాదం ఉంది, అవి రెండు కలిపి మిక్సీ చేసి వేసేస్తున్నాను. గ్రేవీ మంచిగా వస్తుంది అండ్ కమ్మగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. బాగా కలపండి. సరే కోకోనట్ వేసాం కాబట్టి కొంచెం అడుగు బాగా ఫాస్ట్గా పట్టుకుంటుందండి, మాడిపోతుంది. సో కలుపుతూ ఉండాలి, చూసుకుంటూ ఉండండి. కోకోనట్ పేస్ట్ ఎప్పుడు మనం యాడ్ చేసినా కాజు కానీ అడుగు పట్టుకుంటుందండి. చాలా జాగ్రత్తగా రెగ్యులర్గా కలుపుకుంటూనే ఉండాలి, లేదా అడుగు మాడిపోతుంది, ఫ్లేవర్ మారిపోతుంది. సో ఇక్కడైతే బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ దీన్ని మగ్గనిద్దామండి. ఎక్కువసేపు అలా వదిలేయకూడదండి, అడుగు మాడిపోతుంటుంది. రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక మిక్స్ ఇచ్చి తర్వాత చూస్తే కొంచెం ఆయిల్ అలా సెపరేట్ అయి ఉంటుంది. కోకోనట్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా ఆయిల్ సెపరేట్ అయిపోతుందండి. ఆయిల్ సెపరేట్ అయిపోయిన తర్వాత మనం ఇంకా వాటర్ చూసుకొని కొంచెం అది చికెన్ ములిగేటట్టు ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉంటుంది కదండి. కొంచెం ఆయిల్ వాటర్ వేసుకుని కలిపేసి ఒకసారి ఇక్కడ ఉప్పు, కారం ఇవన్నీ ఒక్కసారి చెక్ చేసేసుకోండి. అన్నీ చెక్ చేసేసుకుంటే అన్నీ ఏవైనా తక్కువ ఎక్కువ అయితే ఇక్కడ ఈ లెవెల్లో మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకుని అన్నీ సరిపోయాయి అనుకుంటే ఒక్కసారి కలిపేసి చక్కగా మూత పెట్టేసుకోవచ్చండి, మగ్గుతూ ఉంటుంది. ఇక్కడైతే ఇంకా దీనికి మూత పెట్టేయచ్చండి. నెక్స్ట్ అది చికెన్ కుక్ అవుతూ ఉండేలోపు ఇక్కడ దోశలు అయితే వేసేసుకుంటానండి లోపు ప్యారలల్గా. ఇదైతే నేను నానబెట్టానని మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదండి, జొన్న దోశలు, ఆ బ్యాటర్. ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇది ఎక్కువ ఫెర్మెంట్ ఏం అవసరం లేదండి, మనం 1/2 అవర్ 1 అవర్ పక్కన పెట్టేసుకుని మిక్సీ వేసిన తర్వాత వేసేసుకోవచ్చండి, పర్లేదు. ఇక్కడైతే మీరు ప్యాన్ పెట్టేసుకుని బాగా హీట్ అయిన తర్వాత చెక్ చేసుకుని వేయండి. నేనైతే నాన్ స్టిక్ సెరామిక్ ప్యాన్ వాడుతున్నాను. ఐరన్ ప్యాన్ మీద అయితే ఇంకా బాగా వస్తాయండి, హెల్దీ కూడా. దోశలు మీకు క్రిస్పీగా కావాలంటే కొంచెం బ్యాటర్ పలుచగా కలుపుకొని బాగా పలుచగా దోశ వేసుకోండి, క్రిస్పీగా వస్తాయి. ఐరన్ ప్యాన్ అయితే కలర్ మంచిగా ఎర్రగా వస్తాయండి. లేదా మీరు మిక్సీ వేసినప్పుడు అటుకులు అవి యాడ్ చేసుకున్న ఎర్రగా వస్తాయి దోశలు. ఇక్కడ నేనేమి యాడ్ చేయలేదండి. సో బాగా కాలితే మంచిగా దోశలు వచ్చేస్తాయి. నేను ఇంకా అంత క్రిస్పీగా వద్దంది మా పాప, అందుకని నేను కొంచెం మెత్తగా వేసుకుంటున్నాను దలసరిగా. దోశలు అయితే రెండు వైపులా బాగా కాలనివ్వండి, బాగా వస్తాయి. ఇంకా మంచి కలర్ వస్తుందండి. కొంచెం అటుకులు యాడ్ చేసుకుంటే ఎర్రగా వస్తాయి దోశలు. ఇక్కడ నేను యాడ్ చేయలేదు, సో అయినా బాగానే వచ్చాయి దోశలు అయితే. ఇక్కడ వేసి ఇచ్చేస్తున్నానండి మా పాపకి. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇదిగోండి ఆయిల్ పైకి తేలిపోయింది, రెడీ అయిపోయింది కర్రీ అయితే.
చక్కగా. ఇక్కడ కొంచెం కొరియాండర్ మనం యాడ్ చేసేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంకా కర్రీ ఫుల్గా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను కొరియాండర్ యాడ్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. సో ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ సర్వ్ చేసేస్తున్నానండి పాపకి. ఫ్రూట్స్ ఒకటే తిని వెయిట్ చేస్తుంది బ్రేక్ఫాస్ట్ కోసం. ఇంకా దాని ఫేవరెట్. ఇక్కడైతే తిని చూడు ఎలా ఉంది అని అడుగుతున్నాను. బాగుందండి. ఓకే అండి, వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.